ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమల్లో ఉన్న వివిధ మార్గాలు పద్ధతుల్ని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయాన్ని పొందాడు. ఆ తరువాత బౌద్ధాన్ని గురించి తెలుసుకొని ప్రపంచమంతా పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయసులో నిర్యాణముందాడు. మరి బుద్ధుని గురించిన 12 ఆసక్తికరమైన వాస్తవాలున్నాయి. అవి తెలుసుకుందామా? మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసం ఇమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటినుంచి ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు బుద్ధుడు. ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాక 2500 సంవత్సరాల పాటు మనగలిగిన బౌద్ధం కేవలం 500 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు. బుద్ధుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. బుద్ధుడు మరియు మహావీరుని